ప్రభువునకు లోబడి జీవింపుము, ధర్మశాస్త్రములందరి ఆజ్ఞలన్నీ పాటింపుము. అప్పుడు నీవు తలపెట్టినటువంటి కార్యములన్నీ కూడా సఫలీకృతమవుతాయి. నీ వెళ్ళిన చోటల్లా నీకు విజయము సంసిద్ధుతుంది అని మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనములో దావీదు మహారాజు మరణావస్థలో ఉన్నప్పుడు తన కుమారుడైనటువంటి సొలొమోనును పిలిచి ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి మనము తలపెట్టినటువంటి ప్రతి ఒక్క కార్యం సఫలీకృతం కావాలంటే, మనం వేసినటువంటి ప్రణాళికలు ప్రతి ఒక్క ప్రణాళిక సఫలీకృతం కావాలి అంటే, మనం చేసినటువంటి ప్రతి పని కూడా ఆశీర్వదించబడాలంటే ముందుగా మనము దేవునికి లోబడి జీవించాలి. మనం చేసినటువంటి ప్రతి కార్యాన్ని ముందుగా దేవునికి అర్పించాలి. ఇదిగో ప్రభువా, నేను ఈ కార్యాన్ని చేయబోతూ ఉన్నాను, నన్ను దీవించండి, ఈ కార్యాన్ని దీవించండి అని చెప్పి మనం దేవునికి ఎప్పుడైతే అర్పిస్తామో, దేవునికి ఎప్పుడైతే లోబడి జీవిస్తామో, మనం చేపట్టినటువంటి కార్యములన్నీ కూడా సఫలీకృతమవుతాయి. ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధంగా దేవుని యొక్క ధర్మశాస్త్రము నా యొక్క వాక్యానుసారం నడిచే బిడ్డలుగా మనం ఉన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనకు విజయం సంసిద్ధుతుంది. మనం ఏ పని చేసినా కానీ సఫలీకృతం అవుతుంది. ఎందుకంటే మనం చేసినటువంటి పనిని, మనం చేసినటువంటి ప్రణాళికలను ప్రభువునకు అర్పిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ప్రభువునకు అర్పించి ప్రభువునకు లోబడి జీవిస్తామో మన కార్యాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి. కాబట్టి దేవునికి అర్పించే బిడలముగా ఉండాలని చెప్పి ప్రత్యేకంగా ప్రార్థించుదాము. ఆమెన్.